వివృత బీజాలు అంటే ఎంబ్రియో ఉండి నాలిక కణజాలం ఉండి ఆర్కిగోనియం కలిగి ఉండి పుష్పించే మొక్కలు మనం వివృత బీజాలు అంటాం. ఒకవేళ పుష్పాలు లేకుంటే అవి టెరిడోఫైట్లు అనమాట. ఇందులో విత్తనాలు అనేవి మనకి నగ్నంగా ఏర్పడి బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అతి పొడవైన వృక్షానికి ఉదాహరణ సెక్వోయియా. ఇందులో ప్రవాలాభ వేర్లు అనేవి ఉంటాయి. ఇవి నాస్టాక్ అనబినా అని వాటి వేర్లలో ఉంచుకొని నత్రజని స్థాపనకు ఉపయోగపడతాయి. వివృత బీజాలలో దారువులో దారునాళాలు, పోషకణజాలంలో సహకణాలు అనేవి ఉండవు. ఇక్కడ ద్వితీయ వృద్ధి అనేది జరుగుతుంది, కాండం వేరులో జరుగుతుంది. ఒకే మొక్కపై సూక్ష్మ స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు ఏర్పడే మొక్క ఏంటంటే పైనస్. వేర్వేరు మొక్కలపై ఏర్పడేది ఏంటంటే సైకస్. నాల సహిత అండ సంయోగం జరుపుకునేది సైకస్. చలన పురుష బీజ అండ సంయోగం జరుపుకునేది కూడా సైకస్లో అనమాట. ఇందులో ఫెర్న లక్షణాలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే అది వివృత బీజం అయినప్పటికీ కూడా ఫెర్న లక్షణాలు. ఇవి లేత పత్రాలు, వలిత కిసలయ విన్యాసం కలిగి ఉండడం, రామెంటా ఉండడం, ఆర్కిగోనం, ఇవన్నీ ఫెర్న లక్షణాలు.